హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. ఇలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములయ్యున్న అనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా దేవుడికి మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. స్తుతి ఉపదేశకాండం 20 అధ్యాయంలో 5వ వచనం కూడా మనం చదువుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. 25వ వచనం. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా కొత్త ఇల్లు కట్టుకునేవాడు గృహ ప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల సేవకుడు దానిలో వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. హల్లెలూయా. క్రొత్త ఇల్లు మరొకసారి చదువు. కొత్త ఇల్లు కట్టుకునేవాడు గృహ ప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.